ఆడంబరాలకెళ్ళి అప్పుల పాలైన వాళ్ళని చూసి మనం డబ్బు విలువ తెలుసుకుంటాం. మనం ఆ తప్పు చేయాల్సిన పని లేదు. అబ్జర్వేషన్‌లో డబ్బు విలువ తెలుసుకుంటాం. ఆడంబరాలకెళ్ళకూడదు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటాం. కోపంలో సంబంధాల్ని కోల్పోయిన వాళ్ళని చూసి మనం మాటను ఎంత జాగ్రత్తగా వాడాలో అర్థం చేసుకుంటాం. సమయాన్ని, టైంని వేస్ట్ చేస్తూ అవకాశాల్ని కోల్పోయిన వాళ్ళని చూసి టైం ఎంత విలువైందో నేర్చుకుంటాం. ఒక రైటర్ ఒక బుక్ రాస్తాడు. ఒక సినిమాకు ఒక కథ రాస్తాడు. అయితే దానిలో అతను రాసిన ప్రతి సంఘటన కూడా అతని ఇంట్లో జరిగింది కాదు. అతను ఎక్స్‌పీరియన్స్ చేసింది అసలే కాదు. అతను చుట్టుపక్కల చూసిందో, ఎక్కడైనా వినిందో, పేపర్‌లో చదివిందో, ఫ్రెండ్స్ ద్వారానో, రిలేటివ్స్ ద్వారానో ఏదో ఒక విషయాన్ని అతను తెలుసుకుంటాడు. ఆ విషయాన్ని ఎలాబొరేట్ చేస్తూ రాస్తాడు. అనుభవం గురువే. కానీ అబ్జర్వేషన్, పరిశీలన అంతకన్నా పెద్ద గురువు. ప్రతి తప్పు మనం చేయాల్సిన పని లేదు. అది అబ్జర్వేషన్‌లో ఎవరైనా చేస్తున్నప్పుడు ఆ తప్పు చేయకూడదు అని నేర్చుకోవాలి. ప్రతి గాయం మన మనసుకే తగలాల్సిన పని లేదు. ప్రతి అనుభవం మనకే ఎదురవ్వాల్సిన పని లేదు. అబ్జర్వేషన్‌లో ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఎవరైనా బాధపడుతున్న మనసుని చూసి మనం కూడా బాధపడుతుంది. మన మనసు కూడా బాధపడుతుంది. ఎందుకంటే మన మనసుకు ఆ కదిలి చలించే గుణం ఉంది కాబట్టి. మనం మనుషులం కాబట్టి. అందుకే అబ్జర్వేషన్‌లో కొన్ని బాధల్ని అర్థం చేసుకుంటాం. కొన్ని సంఘటనలను అర్థం చేసుకుంటాం. కొన్ని విషయాల్ని అవగాహన చేసుకుంటాం. ఈ తప్పు మనం చేయకూడదు. ఇలా మనం ఉండకూడదు. ఇలా మనం ఉండాలి. ఈ మంచితనాన్ని వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి అని ఇవన్నీ కూడా అబ్జర్వేషన్‌లోనే నేర్చుకుంటా. అందుకే అబ్జర్వేషన్‌కి మించిన పెద్ద గురువు ఎవరుంటారండి? ఏమంటారు?